ఎన్నికలు రాబోతున్నాయి కదా, Yes. సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అని మీ అభిప్రాయం? నా అంచనా ప్రకారం అయితే టీడీపీకి కనీసం 120 సీట్లు, టీడీపీ జనసేన భాజపా కూటమికి అయితే కనీసం 120 సీట్లు అయితే వస్తాయి. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే టీడీపీ కానీ వచ్చినట్టయితే రాజధాని ఏ రాజధాని ఉండొచ్చు, ఎన్ని ఉండొచ్చు? పక్కాగా ఒకటే రాజధాని ఉంటుంది అన్న, అది అమరావతి ఉంటుంది. ఓకే, ఎందుకంటే రాజధానిని ఎందుకు ఉండాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మే వాళ్ళు 33,000 ఎకరాల రాజధాని డొనేషన్ ఇచ్చేశారు స్వచ్ఛందంగా. ఓకే, సో వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఉంది, బాధ్యతగా బీజేపీ కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు బీజేపీ వచ్చి సపోర్ట్ చేసింది, వచ్చి పునాది వేసిపోయారు. సో జనసేన కూడా సపోర్ట్ ఉంది. సో ముగ్గురు ఒకే తాటి మీద అమరావతిని రాజధాని చేస్తారని మాకు తెలుసు, ఏపీ ప్రజలకు కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలు ఎక్కువ కదా, సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నాయా లేదంటే టీడీపీ సైడ్ ఉండబోతున్నాయి? ఈ ఇంతకుముందు ఎలక్షన్స్ అయితే పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఈ ఎలక్షన్ లో అయితే అందరూ ఏకతాటి మీదుగా టీడీపీకి, జనసేనకి, భాజపా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచే కాదు, టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు ఎప్పుడు వెన్నుగానే ఉంటా ఉంది. మన బాలసూరి గారిని లోక్సభలో స్పీకర్ గా చేసిన, చట్టసభల్లో ఎన్టీఆర్ గారి కాడి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు బీసీలను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళలో వాళ్ళకి వర్గాలు ఏర్పడి చీలిపోయారు తప్ప అప్పటికి బీసీ అనేవాళ్ళు టీడీపీకి అండగానే ఉన్నారు. టీడీపీ కూడా ఎప్పుడు బీసీలకి అండగానే ఉన్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బీజేపీ అండ్ టీడీపీ, సో బీజేపీ అనేది వారసత్వ రాజకీయాలకు బాగా వ్యతిరేకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు వారసుడిగా, సో వీళ్ళిద్దరి మధ్య పొత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బీజేపీకి టీడీపీకి? ఎక్కడ అఫీషియల్ గా నా తర్వాత లోకేష్ గారి రాజకీయాలు చేయాలని చెప్పేసి ఎక్కడా లేదు. యాజ్ ఏ పార్టీలో మెంబర్ గా అతను చేయాల్సిన అతను చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసుకుంటున్నారు, అలాగే లోకేష్ గారు బాధ్యతగా కార్యకర్తల్ని, రాష్ట్రాన్ని జరిగే అన్యాయాలని యాజ్ ఏ చంద్రబాబు నాయుడు కొడుకుగా ఆయన ఏం చేయాలో చేస్తున్నారు. ఓకే, సో ముందు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. సో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో అక్కడ ఉన్న కొందరు టీడీపీ నేతలే విమర్శించారు, మా క్యాండిడేట్ ఉండగా జనసేనకి ఇచ్చారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అప్పుడు వర్మ గారి టికెట్ వస్తుంది అనుకున్నారు, పొత్తులు ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే కాకినాడ ఎంపీకి పిఠాపురం ఎమ్మెల్యే సీట్ అనేది చాలా మేజర్. అక్కడ కాపులు దాదాపు 90,000 ఉన్నారు ఓట్స్. సో వాళ్ళ ఓట్స్ అనేది అక్కడ కాకినాడ ఎంపీకి వెళ్ళడానికి చాలా మేజర్ గా ఉపయోగపడుతుంది. సో అలాంటి సీట్ ని పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజింగ్ గా తీసుకొని పోటీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో వర్మ గారు చేసిన గెలుపు ఛాన్సులు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల గెలుపు ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో 2014లో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీ అని పెట్టారు, జగన్ గారేమో వాలంటీర్లు అని చెప్పి పెట్టారు కదా. ఒకవేళ టీడీపీ హయాంలోకి వస్తే ఆ జన్మభూమి కమిటీని తీసుకొస్తారా లేదంటే వాలంటీర్ని కంటిన్యూ చేస్తారా? లేదన్న, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్న మొదటి ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు చెప్తుంది అది వాలంటీర్కి అని వ్యతిరేకం కాదు, వాలంటీర్లు చేసే రాజకీయాన్ని వ్యతిరేకం. కొంతమంది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు తప్ప ఏ రోజు ఆయన వాలంటీర్కి వ్యతిరేకం కాదు. అదైతే మనం స్ట్రాంగ్ గా చెప్పగలం. సో సెంట్రల్ లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకి సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ ఏమైనా రావచ్చు అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రస్తుతానికి అంత అయితే లేదు ఫామ్, బట్ ఇండియా కూటమి సపోర్ట్ చేస్తే బట్ మేజర్ సీట్స్ అయితే గెలవచ్చు. బట్ ఇండియా కూటమిలో అంత కలుసుకొని ఎవరు లేరు. సో మోడీయే వస్తారు. కాకపోతే వాళ్ళ టార్గెట్ ఎందుకు మోడీ వస్తారు? సో చూస్తున్నారు కదండి డెవలప్మెంట్, మోడీ డెవలప్మెంట్ ఫామ్ ఇంకా ఉంది. సో ఈ మధ్య శ్రీరామ మందిరం కట్టడం అంటే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి ఛాన్స్ ఉంటుంది. బట్ బాగా ఉంది. ఎంత మెజారిటీతో రావచ్చు? 350 అయితే వస్తాయి. 350 అనేది చాలా కష్టంగా అవుతుంది, ఈ ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తో అవుతుంది. వాళ్ళ ఓన్ గా అయితే 300+ వస్తుంది. 300+ వస్తాయి. సో